భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ ని ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం 6100 ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. మరి ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కోసం apdsc.apcfss.in అనే వెబ్సైట్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అనేవి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ అనేవి స్కూల్ ఎడ్యుకేషన్ కు సపరేట్ గాను, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కు సపరేట్ గాను విడుదల చేశారు. అలాగే అన్నిటికీ సంబంధించినటువంటి సిలబస్ ను కూడా ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇక పేమెంట్ డేట్ అనేది ఫిబ్రవరి 12, 2024 నుంచి ఫిబ్రవరి 21, 2024 వరకు ఉంటుందని, అలాగే అప్లికేషన్ డేట్ అనేది కూడా ఫిబ్రవరి 12, 2024 నుంచి ఫిబ్రవరి 22, 2024 తేదీ వరకు అప్లికేషన్ డేట్ ఉంటుంది అని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 22వ తేదీలోపు ఏపీడిఎస్సి 2024కు అభ్యర్థులంతా కూడా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఏపీడిఎస్సి 2024లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి కూడా మరి ఏ విధంగా ఖాళీలు ఉన్నాయి అనే దానికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ ను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏపీడిఎస్సి 2024 బ్రేకప్ వేకెన్సీస్ మనకు తెలుసు. మొత్తం 6100 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ 6100 పోస్టుల్లో ఎస్జిటి పోస్టులు 2280 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299 ఉన్నాయి, టీజీటీ పోస్టులు 1264 ఉన్నాయి. మొత్తం ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు అన్ని కలిపి 5843 ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42, వీటన్నిటిని కలుపుకుంటే గ్రాండ్ టోటల్ 6100 పోస్టులను ప్రభుత్వం మొత్తంగా భర్తీ చేయబోతోంది. ఇక ఎస్జిటి పోస్టులు జిల్లాల వారీగా, అలాగే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు జిల్లాల వారీగా మరి సమాచారం కూడా అందుబాటులో ఉంది. మరి పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు మాత్రం మరి జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఇంకా అందుబాటులో లేవు. మరి ప్రస్తుతం మనం ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను మనం ఇక్కడ ఒకే స్క్రీన్ షాట్ లో చూసుకోవచ్చు. మరి ఎస్జిటి పోస్టులు, మొదటగా మనం ఎస్జిటి పోస్టులు చూద్దాం జిల్లాల వారీగా. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 104 పోస్టులు మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఈ 104 పోస్టుల్లో 71 స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉంటే 33 ట్రైబల్ వెల్ఫేర్ కింద ఉన్నాయి. ఇక నెక్స్ట్ విజయనగరంలో 103 ఎస్జిటి పోస్టులు ఉంటే అందులో 62 స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉంటే 41 ట్రైబల్ కింద ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మరి ఎంపీపీ, జెడ్పీపీ వీటితో పాటు మున్సిపల్ స్కూల్స్ కూడా మనకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కింద చూపించడం జరిగింది. ఇవి దీంట్లో 2 కలిపి ఉంటాయి. ఇక ట్రైబల్ అంటే మనకు తెలిసిందే, ట్రైబల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వాటిలో ఎస్జిటి పోస్టులు మరి విజయనగరంలో 103 ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో 101 ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో 14, ట్రైబల్ లో 87 ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 108 పోస్టులు ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ 42, ట్రైబల్ 66 ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 102 పోస్టులు ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ కింద 88, ట్రైబల్ లో 14 ఉన్నాయి. కృష్ణా జిల్లాకు 103 పోస్టులు ఉంటే 102 స్కూల్ ఎడ్యుకేషన్ కింద, 1 ట్రైబల్ కింద ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలో 109 ఎస్జిటి పోస్టులు ఉంటే 99 స్కూల్ ఎడ్యుకేషన్ కింద, 10 ట్రైబల్ కింద ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో 111 పోస్టులు ఎస్జిటి ఉంటే 98 స్కూల్ ఎడ్యుకేషన్ కింద, 13 ట్రైబల్ కింద ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో 104 పోస్టులు ఉంటే 102 స్కూల్ ఎడ్యుకేషన్, 2 ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు. ఇక చిత్తూరు జిల్లాలో 101 పోస్టులు ఉంటే 100 పోస్టు స్కూల్ ఎడ్యుకేషన్ కింద, 1 పోస్టు ట్రైబల్ లో ఉంది. ఇక కడప జిల్లాలో 105 పోస్టులు ఉంటే 104 స్కూల్ ఎడ్యుకేషన్ కింద, 1 పోస్టు మాత్రం ట్రైబల్ కింద ఉంది. ఇక అనంతపురం జిల్లాలో 107 పోస్టులు ఉంటే 106 పోస్టు స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉంటే 1 పోస్టు మాత్రం ట్రైబల్ కింద ఉంది. ఇక కర్నూలు జిల్లాలో 1022 పోస్టులు మరి మొత్తంగా ఎస్జిటి పోస్టులు ఉంటే 1012 పోస్టు స్కూల్ ఎడ్యుకేషన్ కింద, 10 పోస్టులు మాత్రం ట్రైబల్ కింద ఉన్నాయి. మరి అత్యధికంగా వీటన్నిటిలో చూసినట్లయితే 1022 పోస్టులతో కర్నూలు జిల్లా మరి టాప్ ప్లేస్ లో ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అత్యల్పంగా చూసినట్లయితే మనకి ఇక్కడ 101
పోస్టు విశాఖపట్నంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి అన్నిటికీ కూడా సమానంగా 100 దాకా పోస్టులు ఉంటే కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే 10 అంటే 1000 పోస్టుల దాకా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి కర్నూలు జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారో వారు కొద్దిగా కష్టపడితే మరి ఉద్యోగం సాధించడం మరి మిగతా జిల్లా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఈజీ అనే చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఎస్జిటి పోస్టులు చూస్తే 2280 పోస్టులు భర్తీ చేస్తుంటే అందులో 2000 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉంటే 280 పోస్టులు ట్రైబల్ ఎడ్యుకేషన్ కింద అంటే ట్రైబల్ వెల్ఫేర్ కింద మరి ఈ 280 పోస్టులు ఉన్నాయి. ఇవి ఎస్జిటి పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ మనం స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి వేకెన్సీస్ ను చూస్తే జిల్లాల వారీగా మొదటగా శ్రీకాకుళం జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 77 స్కూల్ ఎడ్యుకేషన్, 52 ట్రైబల్, 1 ఏపీఆర్ఈఐ సంబంధించింది అంటే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఉందన్నమాట. అంటే ట్రైబల్ అని చెప్పొచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పొచ్చు. ఇక విజయనగరంలో 97 పోస్టులు ఉంటే 19 స్కూల్ ఎడ్యుకేషన్, 77 ట్రైబల్, 1 మరి ట్రైబల్ వెల్ఫేర్. నెక్స్ట్ విశాఖపట్నంలో 137 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే 85 స్కూల్ ఎడ్యుకేషన్, 47 ట్రైబల్, 1 ఏపీ టీడబ్ల్యూలో ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరిలో 182 పోస్టులు ఉంటే 181 స్కూల్ ఎడ్యుకేషన్, ట్రైబల్లో లేవు, మరి ఏపీటీడబ్ల్యూలో 1 పోస్ట్ ఉంది. వెస్ట్ గోదావరిలో 145 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే 140 స్కూల్ ఎడ్యుకేషన్, 4 ట్రైబల్, 1 ఏపీఆర్టీడబ్ల్యూలో ఉన్నాయి. ఇక కృష్ణాలో 111 పోస్టులు ఉంటే 107 స్కూల్ ఎడ్యుకేషన్, 3 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూలో ఉన్నాయి. ఇక గుంటూరులో 170 పోస్టులు ఉంటే 163 స్కూల్ ఎడ్యుకేషన్, 6 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూలో ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో 299 పోస్టులు ఉంటే 290 స్కూల్ ఎడ్యుకేషన్, 8 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూలో ఉంది. ఇక నెల్లూరులో 140 పోస్టులు ఉంటే 137 స్కూల్ ఎడ్యుకేషన్, 2 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూలో ఉంది. ఇక 97 పోస్టు చిత్తూరు జిల్లాలో ఉంటే 94 స్కూల్ ఎడ్యుకేషన్, 2 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూలో ఉంది. ఇక కడపలో 81 పోస్టులు ఉంటే 77 స్కూల్ ఎడ్యుకేషన్, 3 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూలో ఉంది. ఇక అనంతపురంలో 164 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే దాంట్లో 161 స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 2 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూఆర్ఏ కింద ఉంది. ఇక కర్నూలులో 550 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే 529 స్కూల్ ఎడ్యుకేషన్, 20 ట్రైబల్, 1 ఏపీటీడబ్ల్యూ కింద ఉంది. మరి ఇక్కడ కూడా చూసినట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా 550 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కర్నూలు జిల్లాకి ఉన్నాయి. ఇక మొత్తంగా 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో 2060 స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవి అయితే 226 ప్లస్ 13 పోస్టులు ఏపీటీడబ్ల్యూకి సంబంధించినవి. ఇవి మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ జిల్లాల వారీగా. ఇక నెక్స్ట్ మనం టీజీటీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ను కూడా మనం జిల్లాల వారీగా ఇక్కడ చూడవచ్చు. మొదటగా మరి మొత్తం టీజీటీ వేకెన్సీస్ ను మనం చూసినట్టయితే శ్రీకాకుళంలో 49 టీజీటీ వేకెన్సీస్ ఉంటే 9 ఏపీ మోడల్స్ కింద, 5 బీసీ వెల్ఫేర్ కింద, 11 ఏపీ సోషల్ వెల్ఫేర్ కింద 11 పోస్టులు, 19 ట్రైబల్ వెల్ఫేర్ కింద 19 పోస్టులు, 5 పోస్టులు మాత్రం ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. ఇక విజయనగరంలో 84 పోస్టులు ఉంటే 24 మోడల్ స్కూల్స్, 9 బీసీ, 22 సోషల్ వెల్ఫేర్, 25 ట్రైబల్ వెల్ఫేర్, 4 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో 95 పోస్టులు ఉంటే 9 మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి, 10 బీసీ వెల్ఫేర్, 23 సోషల్ వెల్ఫేర్, 44 ట్రైబల్ వెల్ఫేర్, 9 రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నాయి. ఇక 102 ఈస్ట్ గోదావరిలో పోస్టులు ఉంటే ఇందులో 2 మోడల్ స్కూల్స్ బీసీ వెల్ఫేర్ లో లేవు, 54 సోషల్ వెల్ఫేర్, 41 ట్రైబల్ వెల్ఫేర్, 5 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. ఇక 59 పోస్టులు వెస్ట్ గోదావరిలో ఉంటే మరి ఏపీ మోడల్ స్కూల్స్ లో ఏమీ లేవు, బీసీ వెల్ఫేర్ లో 6 ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ లో 31, ట్రైబల్ వెల్ఫేర్ లో 13, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో 9 ఉన్నాయి. ఇక నెక్స్ట్ 65 పోస్టులు కృష్ణా జిల్లాలో ఉంటే మరి మోడల్ స్కూల్స్ లో లేవు, బీసీ వెల్ఫేర్ లో 6 ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ లో 26, ట్రైబల్ వెల్ఫేర్ లో 22, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో 11 పోస్టులు ఉన్నాయి. గుంటూరులో మొత్తం 137 పోస్టులు ఉంటే 26 మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి, 2 బీసీ వెల్ఫేర్ లో ఉన్నాయి, 45 సోషల్ వెల్ఫేర్, 53 ట్రైబల్ వెల్ఫేర్, 11 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి.
ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో 93 పోస్టులు ఉంటే 12 ఏపీ మోడల్ స్కూల్స్ లో 4 బీసీ వెల్ఫేర్ లో 21 సోషల్ వెల్ఫేర్ 47 ట్రైబల్ వెల్ఫేర్ 9 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో 102 పోస్టులు ఉంటే మరి 17 మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ లేవు, సోషల్ వెల్ఫేర్ 18, ట్రైబల్ వెల్ఫేర్ 55, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో 12 పోస్టులు ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం 139 పోస్టులు ఉంటే 29 మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ లేవు, సోషల్ వెల్ఫేర్ 52, ట్రైబల్ వెల్ఫేర్ 39, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో 19 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ కడప జిల్లాలో 103 పోస్టులు ఉంటే 38 మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ లేవు, సోషల్ వెల్ఫేర్ 38, ట్రైబల్ వెల్ఫేర్ 22, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 5 ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాలో 115 పోస్టులు ఉంటే 29 మోడల్ స్కూల్స్ లో ఉన్నాయి. 13 బీసీ వెల్ఫేర్ స్కూల్స్ లో, 25 సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో, 39 ట్రైబల్ వెల్ఫేర్, 9 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. ఇక చివరిగా కర్నూలు జిల్లాలో 121 పోస్టులు ఉంటే 53 మోడల్ స్కూల్స్ లో, 11 బీసీ వెల్ఫేర్ లో, 20 సోషల్ వెల్ఫేర్, 27 ట్రైబల్ వెల్ఫేర్, 10 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. మరి టీజీటీ పోస్టులో కూడా చూసినట్టయితే 121 టీజీటీ పోస్టులతో కర్నూలు జిల్లానే మరి మళ్ళా దీంట్లో కూడా టాప్ లో ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో మరి అత్యల్పంగా 49 పోస్టులు మాత్రమే టీజీటీకి సంబంధించి ఉన్నాయి. ఇక మనం స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు కలిపి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే శ్రీకాకుళంలో టీజీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 179 ఉన్నాయి. విజయనగరం 181, విశాఖపట్నం 228, మరి ఈస్ట్ గోదావరి 284, వెస్ట్ గోదావరి 204, కృష్ణా 176, గుంటూరు 307, ప్రకాశం 392, నెల్లూరు 242, చిత్తూరు 236, కడప 184, అనంతపురం 279, కర్నూలు 671. మొత్తంగా 3563 పోస్టులు మరి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఇక అన్ని పోస్టులు కలిపి ఇక్కడ మరలా మనం చూడవచ్చు. శ్రీకాకుళంలో 283, విజయనగరం 284, విశాఖపట్నం 329, ఈస్ట్ గోదావరి 392, వెస్ట్ గోదావరి 306, కృష్ణా 279, నెక్స్ట్ గుంటూరు 416, ప్రకాశం 503, నెల్లూరు 346, చిత్తూరు 336, కడప 289, అనంతపురం 386, కర్నూలు 1693 పోస్టులు. మొత్తంగా 5843 పోస్టులను మరి స్కూల్ ఎడ్యుకేషన్ కింద ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక టీజీటీ పోస్టులు ఇక్కడ మొత్తం చూసాం మనం. మొత్తంగా 5843 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఇక వీటికి అదనంగా పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42, మొత్తంగా 6100 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ను మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసాం. మరి ఈ వీడియో ద్వారా ఏపీడిఎస్సి 2024 కు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక రాబోయే వీడియోల్లో మరి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే సిలబస్ మరియు సబ్జెక్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ఒక్కొక్కటిగా మీకు వివరించుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఈ వివరాలు మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.